హాయ్ ఫ్రెండ్స్, మన పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు 4 ఏళ్లకు ఒకసారి ఆల్ ఇండియా టూర్ వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఎంప్లాయీస్ మాత్రమే కాదు ఫ్రెండ్స్, వారి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్ళవచ్చు ఫ్రెండ్స్. అయితే ఆ వివరాలు ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఇలా వెళ్ళడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే 1 ఇయర్ సర్వీస్ కలిగి ఉండాలి ఫ్రెండ్స్. సో 1 ఇయర్ సర్వీస్ కలిగి ఉన్నటువంటి మన డిపార్ట్మెంటల్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ ఎల్టీసీ ఫెసిలిటీని అవైల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎల్టీసీ అంటే లీవ్ ట్రావెల్ కన్సెషన్ ఫ్రెండ్స్. ఈ ఎల్టీసీని ఎవరెవరు అవైల్ చేసుకోవచ్చు అని చూసినట్లయితే మన డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఎంటీఎస్లు, పోస్ట్మెన్ మెయిల్ గార్డులు, పిఏఎస్ఏలు, ఐపీలు, ఎస్పీలు, ఎస్పీలు, ఎస్ఎస్పీలు, అలాగే ఇండియన్ పోస్టల్ సర్వీస్ ఆఫీసర్స్, వీరందరూ కూడా దీన్ని అవైల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఒక్క ఎగ్జామ్షన్ ఏమిటంటే మన గ్రామీణ డాక్ సేవకులకి మాత్రం ఈ ఫెసిలిటీ ప్రస్తుతానికి లేదు ఫ్రెండ్స్. ఈ ఎల్టీసీ అనేటువంటిది 4 ఏళ్లకు ఒక్కసారి బ్లాక్ ఇయర్స్ అనేటువంటివి ఉంటాయి ఫ్రెండ్స్. సో ప్రస్తుతం రన్ అయ్యేటువంటి బ్లాక్ ఇయర్స్ ఏది అంటే మనకి 2022, 23 మరియు 2024, 25 ఫ్రెండ్స్. ఇలా 4 ఇయర్స్ బ్లాక్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక బ్లాకు, తర్వాత సెకండ్ బ్లాక్ అనమాట. సో ఫస్ట్ బ్లాక్ 2022, 23, తర్వాత 24, 25 ఫ్రెండ్స్. సో ఇందులో ఈ బ్లాక్ ఇయర్స్లో ఎప్పుడో ఒకప్పుడు హోమ్ టౌన్కి వెళ్ళొచ్చు, మరొక బ్లాక్లో ఆల్ ఇండియా టూర్ వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకున్నట్లయితే 2022, 23లో ఒక హోమ్ టౌన్కి వెళ్ళొచ్చు, అలాగే 2024, 25లో ఆల్ ఇండియా టూర్ వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. అలా కాకుండా 2022, 23లో ఆల్ ఇండియా టూర్ వెళ్ళినట్లయితే 24, 25లో హోమ్ టౌన్కి మాత్రమే వెళ్ళడానికి పర్మిషన్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇలా 4 ఏళ్ళకు ఒక్కసారి ఇలాంటి ఫెసిలిటీ ఉండేది ఫ్రెండ్స్. అయితే మన 6th CPC ఇంట్రొడ్యూస్ అయినప్పుడు అంటే 1/1/2006 నుంచి 6th CPC అనేటువంటిది వచ్చింది ఫ్రెండ్స్. ఆ 6th పే కమిషన్ వారు ఈ ఎల్టీసీ ప్యాకేజ్ని కొంచెం సడలించారు ఫ్రెండ్స్. ఈ 4 ఇయర్స్ బ్లాక్ కాకుండా కొత్తగా జాయిన్ అయినటువంటి వారికి ఒక కొత్త విధానాన్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఇది 1 సెప్టెంబర్ 2008 నుంచి అమలులోకి వచ్చింది ఫ్రెండ్స్. అంటే వారికి కొత్తగా జాయిన్ అయినటువంటి వాళ్ళు, అంటే అప్పట్లో ఆన్లైన్లో రిక్రూట్మెంట్ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. అప్పుడు వారు ఆన్లైన్లో రిక్రూట్మెంట్ అంటే వాళ్ళు ఉండే ప్లేస్ కంటే వేరే చోట ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో అలాంటి వారికి కూడా వెసులుబాటు కల్పించాలనే ఉద్దేశంలో ఒక కొత్త ప్యాకేజ్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఇది కొత్త వాళ్ళకి మాత్రమే ఫ్రెండ్స్. పాత వాళ్ళందరికీ కూడా ఇలాంటి 4 ఇయర్స్ బ్లాక్ ఉంటుంది. అందులో ఫస్ట్ 2 ఇయర్స్లో ఒక హోమ్ టౌన్ కానీ ఆల్ ఇండియా కానీ వెళ్ళొచ్చు, సెకండ్ బ్లాక్లో ఒక హోమ్ టౌన్ కానీ ఆల్ ఇండియా కానీ వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఈ 4 ఇయర్స్లో ఒక హోమ్ టౌన్, ఒక ఆల్ ఇండియా మాత్రం వెళ్ళాలి ఫ్రెండ్స్. సో అది అటు ఇటు అనేటువంటిది మీ యొక్క చాయిస్ ఫ్రెండ్స్. అయితే మరి కొత్త వాళ్ళకి ఎలా చేశారని చూసినట్లయితే డిపార్ట్మెంట్లో కొత్తగా జాయిన్ అయినట్లయితే 2001-9-2008 నుంచి ఈ రూల్స్ వచ్చాయి ఫ్రెండ్స్. కొత్తగా జాయిన్ అయినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఫస్ట్ 1 ఇయర్ వారికి ఎటువంటి ఫెసిలిటీ ఉండదు ఫ్రెండ్స్. సెకండ్ ఇయర్లో వారు ఒక హోమ్ టౌన్ వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. అలాగే థర్డ్ ఇయర్ మరొక హోమ్ టౌన్ వెళ్ళొచ్చు, అది సెకండ్ హోమ్ టౌన్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత ఇయర్ థర్డ్ హోమ్ టౌన్ వెళ్ళొచ్చు. ఆ తర్వాత సంవత్సరం 4th అకేషన్ అనేటువంటిది ఆల్ ఇండియా టూర్ వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. అంటే ఇది 5వ సంవత్సరంలో వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ 1 ఇయర్ నో ఎల్టీసీ, సెకండ్ ఇయర్ హోమ్ టౌన్, థర్డ్ ఇయర్ హోమ్ టౌన్, 4th ఇయర్ హోమ్ టౌన్, 5th ఇయర్ మీకు ఆల్ ఇండియా ఎల్టీసీ వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. అంటే ఇండియాలో ఏదేదో ఒక ప్లేస్కి మీరు విజిట్ చేసేసి రావచ్చు ఫ్రెండ్స్. అయితే మీరు అలా వెళ్ళి రావడానికి ఖర్చులు కాను పోను రాను ఛార్జీలు మాత్రమే చెల్లిస్తారు ఫ్రెండ్స్. హోమ్ టౌన్ వెళ్ళినా ఆల్ ఇండియా వెళ్ళినా ఇదే ప్రొసీజర్ ఫ్రెండ్స్. మీరు హెడ్ క్వార్టర్స్ పనిచేసేటువంటి ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ ఊరు నుంచి మీ హోమ్ టౌన్కి కానీ, లేదా ఆల్ ఇండియా టూర్ అయితే ఆల్ ఇండియాలో ఏదో ఒక ప్లేస్ కానీ ట్రైన్ ఛార్జెస్ కానీ లేదా బస్ ఛార్జెస్ కానీ ఇస్తారు ఫ్రెండ్స్. అలా వెళ్ళినప్పుడు మీరు ఆ షార్టెస్ట్ రూట్లో ట్రైన్ ఫేర్ ఎంతైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి ఫేర్ అనేటువంటిది మనకి రీయింబర్స్మెంట్ చేస్తారు ఫ్రెండ్స్. అయితే ఇలా వెళ్ళడానికి కేవలం గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ని మాత్రమే వాడాలి ఫ్రెండ్స్. అంటే ట్రైన్స్ కానీ, ఆర్టీసీ బస్సెస్ కానీ, లేదా ఏ స్టేట్కి వెళ్తారో ఆ స్టేట్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ వెహికల్స్లోనే వెళ్ళాలి ఫ్రెండ్స్. వాటి టికెట్స్ ప్రొడ్యూస్ చేస్తే వాటిని మనకి రీయింబర్స్మెంట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంతేగాని ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తే దానికి సంబంధించినటువంటి టికెట్స్ కనుక మనం ప్రొడ్యూస్ చేసినట్లయితే దానికి రీయింబర్స్మెంట్ ఉండదు ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇక్కడ నుంచి ఇంటి నుంచి స్టేషన్కి, అక్కడ స్టేషన్ నుంచి మీరు ఏదో విజిట్ చేయాల్సినటువంటి ప్లేస్కి ఆటో ఛార్జెస్ ఇలాంటివి ఏమి ఇవ్వరు ఫ్రెండ్స్. కేవలం మీ యొక్క హెడ్ క్వార్టర్స్ రైల్వే స్టేషన్ నుంచి మీరు ఎక్కడికైతే విజిట్ చేయాలో అక్కడ ప్లేస్లో
ఆ రైల్వే స్టేషన్ వరకు ఛార్జెస్ మాత్రమే రీయింబర్స్మెంట్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. ఎవరైనా ఒకరు డేట్ ఆఫ్ జాయినింగ్ 30th December 2022లో జాయిన్ అయ్యారు అనుకుందాం ఫ్రెండ్స్. సో వారికి సంవత్సరం పూర్తయ్యేసరికి 29th December 2021 అవుతుంది ఫ్రెండ్స్. అప్పటి వరకు వారికి ఎటువంటి ఎల్టీసీ ఉండదు. అయితే ఆ నెక్స్ట్ ఇయర్ వాళ్ళకి ఫస్ట్ ఎల్టీసీ వస్తుంది ఫ్రెండ్స్. కానీ ఆ ఫస్ట్ ఎల్టీసీ అవైల్ చేసుకోవడానికి మనకి ఇయర్ అనేటువంటిది 1st January నుంచి 31st December వరకు మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ కేసులో చూసినట్లయితే 29th December 2021కి 1 year అయిపోయింది కాబట్టి వారికి ఇప్పుడు ఎల్టీసీ హోమ్ టౌన్ వెళ్ళడానికి పర్మిషన్ వస్తుంది ఫ్రెండ్స్. కానీ 2 days మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. 30-31 December 2021 లోపల వారు హోమ్ టౌన్కి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. పోకపోతే అది ల్యాప్స్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక సెకండ్ ఇయర్ అప్పుడు 2022 ఈ 2022లో జనవరి నుంచి 31st December వరకు ఎప్పుడైనా మీరు సెకండ్ హోమ్ టౌన్ని అవైల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక అదేవిధంగా థర్డ్ హోమ్ టౌన్ని 2023వ సంవత్సరంలో ఎప్పుడైనా అవైల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక 2024వ సంవత్సరంలో మీకు ఆల్ ఇండియా టూర్ వెళ్ళడానికి పర్మిషన్ ఉంటుంది ఫ్రెండ్స్. అది 1 January 2024 నుంచి 31 December 2024 లోపల ఎప్పుడైనా సరే మీరు ఈ ఆల్ ఇండియా టూర్ వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఆల్ ఇండియా టూర్ అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి ఏ ప్లేస్కైనా సరే మీరు వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. వెళ్తే అలా విజిట్ చేయడానికి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఫ్యామిలీ మెంబర్స్ అంటే మీ మీద డిపెండ్ అయ్యి ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఫ్రెండ్స్. తల్లిదండ్రులు కావచ్చు, పిల్లలు కావచ్చు, అలా మీ పైన డిపెండ్ అయి ఉండేటువంటి వారందరూ కూడా ఒకసారి 4 years onceలో ఆల్ ఇండియా టూర్ వెళ్ళి రావచ్చు ఫ్రెండ్స్. అది మీకు 5th year అవుతుంది ఫ్రెండ్స్. ఇక అదేవిధంగా 25, 26, 27వ సంవత్సరంలో మీరు ఒక్కొక్క సంవత్సరం హోమ్ టౌన్కి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. తర్వాత 2028లో మీకు మళ్ళీ ఆల్ ఇండియా టూర్ వెళ్ళడానికి పర్మిషన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత మనకి ఈ 4 years బ్లాక్స్ ఏదైతే ఉంటుందో ఆ బ్లాక్స్లో వచ్చి మీరు జాయిన్ అయిపోతారు ఫ్రెండ్స్. అప్పుడు ఓల్డ్ రిక్రూట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏవైతే బ్లాక్ ఇయర్స్ ఉంటాయో ఆ బ్లాక్లోకి వచ్చి జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఆ రూల్స్ అప్లికబుల్ అవుతాయి ఫ్రెండ్స్. అంటే ఫస్ట్ 2 yearsలో హోమ్ టౌన్ కానీ ఆల్ ఇండియా కానీ వెళ్ళొచ్చు, సెకండ్ 2 yearsలో ఆల్ ఇండియా కానీ హోమ్ టౌన్ కానీ వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. మొత్తానికి ఒక 4 years బ్లాక్లో ఫస్ట్ 2 years ఒక హోమ్ టౌను, ఒక ఆల్ ఇండియా టూర్ వెళ్ళవచ్చు ఫ్రెండ్స్. అయితే చాలామంది ఈ హోమ్ టౌన్ ఎల్టీసీని ఎక్కువగా అవైల్ చేసుకోకుండా ఉండిపోతారు ఫ్రెండ్స్. అలాంటి వారి కోసం అలాగే మన భారతదేశంలో కొన్ని ప్రదేశాలకి టూరిజంని డెవలప్ చేయాలనే ఉద్దేశంలో హోమ్ టౌన్ని కన్వర్షన్ చేసుకునేటువంటి ఫెసిలిటీ ఒకటి కల్పించారు ఫ్రెండ్స్. సో మీకు ఉన్నటువంటి హోమ్ టౌన్ ఎల్టీసీ ఏదైతే ఉందో దాన్ని కన్వర్ట్ చేసుకొని మన భారతదేశంలో ఉన్నటువంటి జమ్మూ కాశ్మీర్ కానీ, అండమాన్ నికోబార్ ఐలాండ్స్కి కానీ, లేదా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి కానీ ఒకసారి వెళ్ళవచ్చు ఫ్రెండ్స్. అది ఎప్పుడైనా సరే ఒక హోమ్ టౌన్ని మీరు అలా కన్వర్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ కన్వర్షన్ అనేటువంటిది కొత్త రిక్రూట్స్ చేసుకోవచ్చు, అలాగే పాత వాళ్ళు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో మొత్తానికి 4 yearsలో ఒకసారి ఒక హోమ్ టౌన్ని ఆ విధంగా కన్వర్ట్ చేసుకొని ఈ 3 ప్రదేశాలని విజిట్ చేయొచ్చు ఫ్రెండ్స్. జమ్మూ కాశ్మీర్ కానీ, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కానీ, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్నటువంటి ఏదైనా స్టేట్కి కానీ వెళ్ళవచ్చు ఫ్రెండ్స్. అయితే దీంట్లో ఇంకొక వెసులుబాటు కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. జనరల్గా మనకి ట్రయల్ ఫేరే ఎక్కువగా చాలామందికి ట్రైన్ యొక్క ఎలిజిబిలిటీనే ఉంటుంది ఫ్రెండ్స్. ఎయిర్లో వెళ్ళడానికి చాలామందికి ఉండదు, ఆఫీసర్స్కి తప్ప. ఇలాంటి వారి కోసం ఈ హోమ్ టౌన్ని ఎప్పుడైతే కన్వర్ట్ చేసుకొని జమ్మూ కాశ్మీర్ కానీ, అండమాన్ నికోబార్ కానీ, లేదా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి వెళ్ళాలనుకుంటారో వారు ఎయిర్లో వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. అంటే విమానంలో కూడా వెళ్ళేటువంటి ఎలిజిబిలిటీ వారికి కల్పించారు ఫ్రెండ్స్. అయితే ఈ విమానం ఛార్జెస్ అనేటువంటివి కేవలం ఢిల్లీ నుంచి, కలకత్తా నుంచి లేదా చెన్నై నుంచి వీటి నుంచి మాత్రమే ఆ యొక్క ప్లేస్ వరకు ఇస్తారు ఫ్రెండ్స్. అంతేగాని మీ యొక్క హెడ్ క్వార్టర్స్ నుంచి ఆ జమ్మూ కాశ్మీర్ వెళ్ళడానికి ఇవ్వరు ఫ్రెండ్స్, ఫ్లైట్ ఛార్జెస్ ఇవ్వరు. హెడ్ క్వార్టర్స్ నుంచి ఢిల్లీ వరకు మీరు మామూలుగా ట్రైన్లో వెళ్ళాలి. ఢిల్లీ నుంచి జమ్మూ కాశ్మీర్కి ఫ్లైట్లో వెళ్ళడానికి రీయింబర్స్మెంట్ చేస్తారు ఫ్రెండ్స్. అదేవిధంగా ఇక్కడ నుంచి కలకత్తా వరకు మీరు ట్రైన్లో వెళ్ళొచ్చు. కలకత్తా నుంచి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఏదో ఒక స్టేట్కి ఫ్లైట్లో వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. అలాగే నికోబార్ ఐలాండ్స్కి వెళ్ళాలనుకున్నట్లయితే మీరు చెన్నై వరకు ట్రైన్లో కానీ బస్సులో కానీ వెళ్ళొచ్చు. ఆ తర్వాత చెన్నై నుంచి అండమాన్ నికోబార్ ఐలాండ్స్ పోర్ట్ బ్లేయర్కి మీకు ఎయిర్ లిఫ్ట్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఈ వెసులుబాటు కూడా కల్పించారు ఫ్రెండ్స్. ఒక్క హోమ్ టౌన్ని కన్వర్ట్ చేసుకొని 4 ఏళ్లలో ఒకసారి జమ్మూ కాశ్మీర్కి కానీ, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కానీ, లేదా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్నటువంటి ఒక స్టేట్ కానీ వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. అయితే ఇది హోమ్ టౌన్ని మాత్రమే కన్వర్ట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. సో 4 ఏళ్ళకి ఒకసారి వచ్చేటువంటి మీ
ఆల్ ఇండియా ఎల్టీసీ ఏదైతే ఉందో అది యాజ్ యూజువల్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో దాన్ని ఆల్ ఇండియాలో ఎక్కడికైనా అవైల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈవెన్ ఈ 3 స్టేట్స్ని విజిట్ చేయడానికి కూడా అవైల్ చేసుకోవచ్చు. సో ఇలాంటి వెసులుబాటు కల్పించడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఈ విమానంలో ప్రయాణం చేయడానికి కొన్ని ఆథరైజ్డ్ డీలర్స్ ఉన్నారు ఫ్రెండ్స్. అలాంటి వారి దగ్గర మాత్రమే మీరు టికెట్స్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది, లేదంటే ఐఆర్సిటీసీ వెబ్సైట్స్లో చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆథరైజ్డ్ ట్రావెల్ ఏజెన్సీస్ చూసినట్లయితే మిసెస్ బల్మేర్ లౌరీ అండ్ కంపెనీ అండ్ మిసెస్ అశోక్ ట్రావెల్స్ అండ్ టూర్స్ అండ్ ఐఆర్సిటీసీ ఫ్రెండ్స్. సో ఈ 3 వెబ్సైట్లో మీరు ఎయిర్ టికెట్స్ని బుక్ చేసుకొని ట్రావెల్ చేసినట్లయితే వాటికి రీఎంబర్స్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలా హోమ్ టౌన్ ఎల్టీసీ కానీ ఆల్ ఇండియా ఎల్టీసీ కానీ మీరు వెళ్ళేటప్పుడు ఒక 10 days ఈఎల్స్ని ఎన్కాష్ చేసుకునేటువంటి వెసులుబాటు కూడా కల్పించారు ఫ్రెండ్స్. అంటే మనకి ఇలా ఎల్టీసీకి వెళ్ళినప్పుడు కేవలం ట్రైన్ ఛార్జెస్ కానీ ఫ్లైట్ ఛార్జెస్ మాత్రమే ఇస్తారు కాబట్టి అక్కడ ఖర్చుల నిమిత్తం మనం ఒక 10 రోజులు ఈఎల్స్ని అమ్ముకోవచ్చు ఫ్రెండ్స్. అంటే 10 days ఈఎల్స్ని ఎంతైతే జీతం వస్తుందో అంత డబ్బులు అనేటువంటిది మనకి ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. అయితే ఈ విధంగా ఈఎల్స్ని ఎన్కాష్ చేసుకోవడం అనేటువంటిది ఎంటైర్ సర్వీస్లో 60 daysకి మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. అంటే ఒకసారికి 10 ఈఎల్ని ఎన్కాష్ చేసుకోవచ్చు. ఆ విధంగా 6 సార్లు మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో అయితే ఈ విధంగా లెస్ చేసుకున్నటువంటి ఈఎల్స్ని మొత్తం మ్యాక్సిమం ఈఎల్స్ మనం ఎంటైర్ సర్వీస్లో ఎన్కాష్ చేసుకోవడానికి మ్యాక్సిమం ఈఎల్స్ 300 ఉంటాయి ఫ్రెండ్స్. అవి రిటైర్మెంట్ అప్పుడు ఎన్కాష్ చేసుకోవచ్చు. ఈ 60 అనేటువంటివి ఆ 300లో లెస్ చేయరు ఫ్రెండ్స్. ఈ 60 వేరు, అవి 300 అలాగే కూడా ఉంచుకోవచ్చు ఫ్రెండ్స్. సో మొత్తానికి మనం ఎల్టీసీ వెళ్ళేటప్పుడు ఖర్చుల నిమిత్తం 10 రోజులు ఈఎల్స్ని ఒక్కొక్క అకేషన్లో ఎన్కాష్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మన ఎల్టీసీకి సంబంధించినటువంటి రూల్స్. సో దీంట్లో ఒక్కొక్క అకేషన్కి ఒక్కొక్క విధమైనటువంటి డౌట్స్ వస్తూ ఉంటాయి. దానికి సంబంధించి క్లారిఫికేషన్ కూడా ఇస్తున్నారు ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు విన్నటువంటి విషయంలో మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మనకి కామెంట్స్లో పోస్ట్ చేసినట్లయితే దానికి నేను రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.